యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. అన్నం విషయంలో మనకి బోలె డౌట్స్ వస్తూ ఉంటాయి. ఉరుకులు పరుగుల జీవితాలు. మార్నింగ్ వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, ఎండాకాలం కదా లేకపోతే రాగానే తినచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటారు. చాలామంది వాదిస్తుంది ఏంటంటే అసలు ఫ్రిడ్జ్లో అన్నాన్ని పెట్టకూడదు అని చెప్పి. అలాగే ఆ ఫ్రిడ్జ్లో పెట్టినా లేకపోతే బయట ఉన్న అన్నాన్ని కూడా నాకు వేడివేడిగా తినడం ఇష్టం అని చెప్పి ఒక్కసారిగా ఫ్రిడ్జ్లోంచి తెచ్చి వేడి చేసి తినడం. లేదంటే మార్నింగ్ ఎప్పుడో ఉండాం కదా, ఆఫీస్ నుంచి వచ్చాం, టైర్డ్ అయిపోయాం, కొంచెంసారి వేడి చేసుకొని తిందామని తింటూ ఉంటారు. కొంతమంది వాదన ఏంటంటే ఏమవుతుంది, పాతకాలంలో ఈ ఫ్రిడ్జ్లు ఇవన్నీ లేవు, ఈ స్టోరేజ్ సిస్టమ్ లేదు, తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటారు. అసలు ఇందులో ఏది వాస్తవం? అన్నాన్ని ఎలా తినాలి? ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్యమైన నష్టం చేకూరే అవకాశం ఉంటుంది? ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు 35 ఏళ్ల ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న చిటిబుట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిజంగా అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదా? గన్ షాట్ ఆన్సర్ అనమాట. చాలామంది వాదిస్తుంటారు, ఏదైనా చెప్తే రివర్స్లో వాదిస్తుంటారు. పాతకాలంలో ఏవైనా ఫ్రిడ్జ్లు ఉన్నాయా ఏంటి, అప్పుడు టెక్నాలజీ వాళ్ళకి తెలుసా ఏంటి, ఏమవుతుంది అన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే తినచ్చు అని చెప్పి వాదిస్తూ ఉంటారు. నిజంగా అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల మనకి ఎలాంటి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న మా. నిజంగా దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీరు అడిగిన దానికి కూడా ఆన్సర్ చెప్తాను చూడండి. ఓకే. సో అన్నాన్ని వండిన తర్వాత సర్వసాధారణంగా ఇంచుమించు ఒక 6 గంటలు, ఒక 10 నిమిషాలు అటు ఇటు నిలువ ఉంటుందమ్మా, చెడిపోకుండా. సో వండేటువంటి తీరును బట్టి మనం వండినటువంటి అన్నం నిలువ ఉండే గంటలు ఆధారపడి ఉంటుంది. అన్నం మనం పొడి పొడిగా వండితే ఇంకో 2 గంటలు అదనంగా దాంట్లో చెడిపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అన్నము మెత్తగా నీటి శాతం ఎక్కువ ఉంది అనుకోండి, సో తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా పొడి పొడిగా ఉన్నటువంటి అన్నం అయితే కొంతసేపు 2 గంటలు ఎక్కువసేపు ఉంటుంది. సో ఆ పద్ధతిలో కావాలంటే కన్నా పొద్దున పూట అన్నం తయారు చేసుకుని మధ్యాహ్నం వరకు తీసుకోవడంలో తప్పలేదమ్మా. సో అదే పొద్దున పూట అన్నం తయారు చేసుకొని మళ్ళీ రాత్రి వరకు ఉంచి తీసుకోవడం మాత్రం మంచిది కదమ్మా. సో దాన్ని ఏమున్నా కానీ 6 గంటలు 7 గంటల లోపల, అది కూడా నేను చెప్పాను కదమ్మా, మనం వండే తీరును పట్టేసి మ్యాక్సిమం ఒక 6 అవర్స్ ఆ పద్ధతిలో ఉండేటట్లు నిలువ ఉండేటట్టు పెట్టుకున్నా ప్రాబ్లం అయితే ఏముండదమ్మా. సో అట్లా వసతి ఉంటే అట్లా చేసుకోవడం చాలా చాలా మంచిది. లేకపోతే ఈ యొక్క మధ్యాహ్నం పూట ఏదో ఒక 2కో ఆ ప్రాంతంలో వేడి అన్నం తయారు చేసి సో రాత్రి 7-8 తీసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదమ్మా. ఒక 6 గంటల వరకు ఏం కాదు, ప్రాబ్లం అయితే ఉండదమ్మా. సో అన్నాన్ని ఆ విధంగా తీసుకోవడం వల్ల ఏముండదు. ఇంకోటి ఏమంటే మధ్యాహ్నం ఏదైనా కొంచెం 12-1 గంట టైంలో అన్నం తయారు చేసేసి రాత్రి 7 టైం సరికి కొద్దిగా ఏదైనా కొంచెం ఒక అర్ధగంట ఏదో కొద్దిగా టైం ఎక్కువైతే సో కొద్దిగా బ్యాక్టీరియాలు ఎంటర్ అయిపోతాయి, కానీ అంత మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదమ్మా ఇన్ జనరల్గా. సో ఈ పద్ధతి సరే. మరి ఈ రోజుల్లో మీరు ఇంతకుముందే చెప్పేటప్పుడు చెప్పారు, సో రకరకాల కారణాల వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకసారి తయారు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చిన తర్వాత వేడి చేసుకొని తినడము, అట్లే తినడము, కొన్నాళ్ళ పాటు నిలువ ఉంచడము, ఇవన్నీ చేస్తాము. అన్నీ తప్పులేమా, రాంగ్ అని 100కి 100 భాగాలు చెప్తాను. ఎంత కోపం వచ్చిందో సార్, వాళ్ళకి ఎంతైనా కోపం, అన్ని తప్పులే అని చెప్పి జనాలకి ఎంతైనా కోపం, వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం నేను చెప్పాల్సింది చెప్తున్నాను. సో ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు. సో దానికి రీజన్స్ కూడా చెప్తామా, ఎందుకంటే ఈ రోజుల్లో భౌతిక ప్రపంచం కాబట్టి లాజిక్స్ కావాలి కదమ్మా. ఏదో చెప్తున్నాడని కాకుండా వాళ్ళు కూడా ఆలోచన చేసేసి నిజంగా సార్ చెప్పిన దాంట్లో కొంత ఇది కూడా ఉంది, ఇంత శాస్త్రీయత ఉంది కాబట్టి జాగ్రత్త పడాలనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ మనసు మార్చుకొని ఆ పద్ధతులు చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం నిన్ను 100 ఏళ్ళు ఆనందంగా ఉంటుందమ్మా. దానికోసమే చేసే ప్రయత్నమే ఇది. సో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమైతుందమ్మా, సో బ్యాక్టీరియా అయితే పెద్దగా డెవలప్ కాదమ్మా. బయట పెట్టినంత ఫాస్ట్గా ఇది కాదు. ఆల్మోస్ట్ బ్యాక్టీరియా బయట పెట్టినప్పుడు ఏ పద్ధతిలో బ్యాక్టీరియా ఎంతో ఇంత ఉంటుందో అదే పద్ధతిలో ఉంటుంది, పెద్దగా పెరుగుదల ఉండదు. కానీ బ్యాక్టీరియాకి సంబంధించిన స్పోర్స్ ఉంటాయమ్మా, స్పోర్స్ పెరిగిపోతుంటాయి, చాలామందికి తెలియదు అది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఒక ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఫ్రెష్గా ఉందని చెప్పేసి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిపాటు ఉన్నటువంటి యొక్క బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాక్టీరియా వల్ల కొద్ది గొప్ప ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. బాడీ రెసిస్టెన్స్ పవర్ ఉండి బ్యాక్టీరియా చాలా కొద్ది శాతంలో ఉంటుంది, ఏం కదమ్మా అది. సో కానీ ఆ స్పోర్స్ దెబ్బతీస్తాయి.
స్పోర్స్. అక్కడ కూడా ఇంకోటి ఏమవుతుందంటే నేను ఇది చెప్పేసరికి మన జనాలకు కూడా డౌట్ వస్తుంది, వేడి చేసి తింటాం సరిపోతుంది కదా, ఉన్న బ్యాక్టీరియా పోతుంది. వేడి చేస్తే బ్యాక్టీరియా ఉన్నది నశించిపోతుంది కానీ స్పోర్స్ పోవమ్మా. స్పోర్స్ నశించిపోవాలంటే 120 degrees టెంపరేచర్ అవసరం, మాడిపోతుంది అన్నం. సో ఆ లెవెల్లో మనం అన్నం వేడి చేసేసరికి ఉన్నది పోతుంది. అవును, శాస్త్రీయత కదా మనం చెప్పేది. సో కాబట్టి మనం కొద్ది గొప్ప వేడి చేసినా ప్రయోజనం ఉండదు. సో స్పోర్స్ నశించేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అలాంటి స్పోర్స్ ఉన్నటువంటి కొద్ది గొప్ప బ్యాక్టీరియా కలిసినటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఈ యొక్క ప్రేగుల్లో రకరకాల మార్పులు జరిగి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడము, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోవడము, హార్మోన్ సమస్యలు రావడము, షుగర్ రావడము, బీపీ రావడము, తర్వాత ఈ వెయిట్కి సంబంధించినటువంటి సమస్యలు రావడము, ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. మనకు తెలియదు కానీ ఇవన్నీ వాస్తవాలు. ఈ కారణాలు చాలా మంది ఆలోచన చేయరు అనమాట. సో అదొకటి. రెండోది ఏంటంటే ఒక్కసారి వండిన తర్వాత మళ్ళీ యొక్క పదార్థాన్ని అన్నాన్ని మనం వేడి చేసినప్పుడు ఆ వేడి వల్ల అక్రిలమైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుందమ్మా. సో అక్రిలమైడ్ అనేటువంటి రసాయన పదార్థము దీర్ఘకాలం పాటు ఎక్కువ ప్రమాణంలో మన కడుపులోకి పోవడం వల్ల చెప్తే ఆశ్చర్యపోతారమ్మా, క్యాన్సర్ను కూడా లీడ్ చేస్తుందమ్మా. ఇవన్నీ తెలిస్తే నిజంగా జాగ్రత్తగా ఉండడం మంచిది అనిపిస్తుంది అన్నమాట. సో అక్రిలమైడ్ రసాయన పదార్థం కార్సినోజెనిక్, క్యాన్సర్ను కలుగజేసేటువంటి వాటిలో అక్రిలమైడ్ కూడా ఒకటి. అక్రిలమైనటువంటి చెడు పదార్థం దాంట్లో తయారైపోతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన పెద్దలు పూర్వకాలంలో మన మహర్షుల తర్వాత పెద్దలు కూడా చెప్పడం జరిగింది, కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం త్యజేత్ అని చెప్పేసి ఒక్కటే మాటలు చెప్పడం జరిగింది. ఎంత శాస్త్రీయంగా చెప్పారు చూడండి అమ్మా. కృతాన్నం వండినటువంటి అన్నం, వ్యంజనం కూరలు, పునః మరల, ఉష్ణీకృతం వేడి, త్యజేత్ చేయరాదు. సో మరలా వీటిని వేడి చేయరాదు, వేడి చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఆ రోజులు చెప్పారు. కానీ మనం పాటించలేకపోతున్నాం. మన వసతులు, సౌకర్యము, ఆధునికత, స్టేటస్ అన్నీ ఆలోచన చేసేసి మనం ఏర్పాటు చేసుకుంటాం తప్ప అవి మనకు తాత్కాలికం కానీ శాశ్వతం కానీ భవిష్యత్తులో కలిగేటువంటి అనారోగ్యాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదమ్మా. అందుకే నేను మొదట్లోనే తప్పని 2 సార్లు చెప్పడం జరిగింది. సో ఆ పద్ధతిలో చేయకూడదమ్మా. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుంటేమా, అన్నాన్ని ఇక వేడి చేసి ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమైందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, తర్వాత ఈ సంతాన సమస్యలు కూడా కలుగుతుంటాయమ్మా. దంపతుల్లో సంతాన రాహిత్యం కూడా చాలా ఆశ్చర్యపోతారమ్మా. ఇవన్నీ చదువుతుంటే ఈ సమాచారాన్ని అంతా ఆశ్చర్యం వేస్తుందమ్మా. సో వీటి వల్ల ఏమంటే సంతాన రాహిత్యమైనటువంటి సంతానం కలగకపోవడము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఇలాంటివి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తాజాగా ఆహారం తీసుకొని తయారు చేసుకొని వండుకోవడం మంచిది. సో నేను చెప్పినట్లు ఏమంటే తాజాగా అంటే ఏదో తయారు చేసినటువంటి వెంటనే రకరకాల కారణాలు తినలేకపోవచ్చు, కానీ కనీసం 5 నుంచి 6 గంటలు, మ్యాక్సిమం 7 గంటల లోపల చేసుకున్నటువంటి అన్నాన్ని బట్టేసి తీసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే, అసలు దీన్ని బట్టి పోల్చుకుంటే మనం ఫ్రైడ్ రైస్ అని చెప్పి చక్కగా వెళ్ళి పాష్గా ఆర్డర్ ఇస్తాను, ఒక ఫ్రైడ్ రైస్ ఇవ్వని చెప్పి అది అసలు అతను ఎప్పుడు వండాడో తెలీదు. రీహీట్ చేయకుండా ఎలాంటి ఫ్రైడ్ రైస్ తయారవదు, రీహీట్ చేస్తూనే ఉంటారు. అది కూడా హై ఫ్లేమ్స్తో. ఎక్కువగా జనరల్గా బయట తినే వాళ్ళకి నిజంగా ఇది చాలా డేంజర్ బెల్ అనే చెప్పుకోవాలి. ట్రై చేయండి, అట్లీస్ట్ ఇంట్లో వండుకొని తినడానికి, దాన్ని వేడి చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు తినడానికి. అప్పటికప్పుడు తినలేకపోయినా దాన్ని కొంచెం ఎలా ఉందో అలా తినడానికి ట్రై చేయండి. అనవసరంగా చాలా క్యాన్సర్ కారకం అని చెప్తున్నారు, పిల్లలు పుట్టకుండా ఉండే సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోతో అయినా అంటే చాలామందికి ఏంటంటే సార్ తెలియకపోయి వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంత డేంజర్ అని తెలిసాక కూడా వాడుతున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి శ్రద్ధ లేనట్టే అర్థం. మన వీడియో ద్వారా కొంతమందికి అవేర్నెస్ కలిగించే ప్రయత్నం అయితే చేశాము. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.